మహాభారతం గురించి తెలియని మనిషి ఉండాడంటే అసంభవమే. ద్రౌపది చిరునవ్వుల నుంచి గీతా బోధల వరకు ధర్మాన్ని నిలబెట్టేందుకు జరిగిన మహాయుద్ధం మన సంస్కృతి, చరిత్రకు పునాది. కానీ ఈ యుద్ధం గురించి కొన్ని ఆసక్తికరమైన సంచలనాత్మకమైన విశ్లేషణలు ఇప్పుడు పరిశోధకుల నుంచి బయటకు వస్తున్నాయి. మహాభారత యుద్ధంలోని ఆటం బాంబులు వాడినట్టుగా శాస్త్రీయంగా ఆధారాలు ఉన్నాయంటూ కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు. వినగానే అసంభవంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు చెప్పే ఆధారాలు, పరిశోధనలు, వాస్తవాలు మనలో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. హస్తినపుర పీఠాన్ని పాండవులు సంపాదించుకోవాలన్నదే కురుక్షేత్ర సంగ్రామానికి కారణం. దాదాపు 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో మొత్తం 3.9 మిలియన్ల మంది సైనికులు పాల్గొనగా చివరకు చాలా తక్కువ మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ స్థాయిలో మానవ హననం ప్రపంచ చరిత్రలో ఇంకెక్కడా జరగలేదు. నేటి టెక్నాలజీతో కూడిన మిలిటరీ యుద్ధాల్లో కూడా ఇంత తక్కువ కాలంలో ఇంతటి వినాశనం జరగలేదు. మహాభారతంలో ప్రస్తావించబడిన కొన్ని అస్త్రాలు: బ్రహ్మాస్త్ర, పాశుపతాస్త్ర, నారాయణాస్త్ర, వైష్ణవాస్త్ర, వజ్రాస్త్ర, ఆగ్నేయాస్త్ర, ఇవన్నీ వర్ణించిన తీరు చూస్తే ఇవి కేవలం బాణాలు కాదు, ఇవి లక్ష్యాన్ని ధ్వంసం చేసి మళ్ళీ తిరిగి వస్తే సరిపడినట్లుగా చెప్తారు. ఇవి బహుశా ఇప్పుడు మనం చెప్పుకునే 5వ జనరేషన్ మిస్సైల్స్కి సమానం కావచ్చునని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒక ఉదాహరణగా శ్రీకృష్ణుడు వాడిన సుదర్శన చక్రం లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వచ్చే వ్యవస్థతో పనిచేస్తూ ఉందంటారు. ఇది గైడెడ్ మిస్సైల్స్ టెక్నాలజీకు సమానమైనదే అని చెప్పొచ్చు. బ్రిటన్కు చెందినటువంటి పరిశోధకుడు డేవిడ్ డెవన్ పోర్ట్ పాకిస్తాన్లో మహాంజోదారే వద్ద పరిశోధనలు చేసి సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన చెబుతున్నది ఏంటంటే, సుమారుగా 2000 సంవత్సరాల క్రితం మహంజోదారో నగరం ఓ భారీ అణుబాంబు పేలుడుతో పూర్తిగా నాశనమైందని, అతను గణాంకాల ఆధారంగా చెబుతున్న ప్రకారం 50 అడుగుల లోతులో కూడా భారీ తాప ఉష్ణాంశాన్ని చూపుతున్న రసాయనికాలు కనిపించాయి. నగరంలోని ఇళ్ళు, గోడలు అంతా కరిగిపోయినట్టు ఉన్నాయని, అక్కడి శవాలపై గామా కిరణాలు వంటి ప్రభావాలు గుర్తించబడ్డాయని, ఇవి చూసిన శాస్త్రవేత్తలు ఇది న్యూక్లియర్ బ్లాస్టర్ వల్ల జరిగి ఉండొచ్చని అంటున్నారు. హరప్పా, మహంజోదారో వంటి నాగరికతలు ఎలా అంతరించిపోయాయనే విషయంపై చరిత్రకారుల మధ్య 2 వాదనలు ఉన్నాయి. పెద్ద వరదల వల్ల కొట్టుకుపోయాయని ఒక వర్గం అంటుంటే, కొన్ని వర్గాలు మాత్రం ఈ నగరాలపై ఆటం బాంబులు ప్రయోగించబడ్డాయని, వాటి వల్లే ఈ ప్రాచీన నాగరికత పూర్తిగా బూడిదయ్యిందని అంటున్నారు. వాళ్ళ ఆధారాలు ఏంటంటే, నగరాల మధ్యలో కరిగిపోయిన రాళ్ళు, ముక్కలు, సమానంగా పెడబెట్టిన శవాలు, తాప ఉష్ణానికి స్పందించినటువంటి భౌతిక పదార్థాలు, ఇవి అన్నీ కూడా భారీ అణుపేలుడు తర్వాత కనిపించే లక్షణాలు కావటం గమనార్హం. మహాభారత యుద్ధానంతరం కొన్ని శతాబ్దాల పాటు కూడా ప్రపంచంలో చీకటి యుగం నెలకొన్నదని పలు పురాణాలు కూడా తమిళ సాహిత్యం, చైనీసు మరియు సుమేరియన్ పాఠ్యాలు చెబుతూ ఉన్నాయి. ఈ కాలంలోని నాగరికతల పురోగతి ఆగిపోయింది, జనాభా భారీగా తగ్గిపోయింది, అనేక రాసుల జ్ఞానాలు కనుమరుగయ్యాయి. ఇది అణుయుద్ధం కారణంగా ఏర్పడిన ప్రభావమేనని అంటున్నారు కొన్ని వర్గాలు. అణుబాంబుల ప్రభావం ఎలా ఉంటుందో మానవ జాతి 1945లో చూసింది. హిరోషిమా, నాగసాకి రూపంలో కేవలం ఒక్క బాంబుతో లక్షల మంది మాడిపోవటం, తరాల తరబడి జన్మలుగా కంటిన్యూ అయ్యే రేడియన్ దుష్పరిణామాలు, ఇవన్నీ ఇప్పటికీ భయానక స్వప్నాల్లా నిలిచిపోయాయి. అటువంటి ఆటం బాంబులే క్రీస్తు పూర్వం 1700 ప్రాంతంలోని హరప్ప, మహంజోదారోలోని వాడబడ్డాయని, అవి హిరోషిమా బాంబుల కన్నా కూడా ఎన్నో రెట్లు శక్తివంతమైనవని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనకు తడబడే సందేహాలు రావచ్చు. నిజంగా అణుబాంబులు అప్పుడే ఉన్నాయా? ఇది నిజమా? శాస్త్ర సంబంధమా? స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఆధునిక శాస్త్ర జ్ఞానానికి ఇప్పుడే తెలియడం ప్రారంభమవుతుందన్న కొన్ని పరిణామాలు, పాద గ్రంథాల్లో వర్ణించిన అస్త్రాలు, భౌగోళిక మార్పులు, ఇవన్నీ కలిపితే ఒక నిజాన్ని ఊహించక తప్పదు. మన ప్రాచీన నాగరికతలు, టెక్నాలజీలో ప్రగతి మనుషుల కంటే వెనుక రాలేకపోయాయేమో. మహాభారతం ఓ పురాణ గాథ మాత్రమే కాదు, ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోలేని అంతరార్థాల నిధి. మన పురాణాలన్నీ కేవలం కథలుగా తీసుకోవడమే కాకుండా వాటిలోని విషయాలను పరిశీలించి విశ్లేషించాలని, బహుశా అది మన భవిష్యానికి మార్గదర్శకంగా మారొచ్చు కూడా. మీకు ఈ విశ్లేషణ నచ్చిందా? మరిన్ని ఇలాంటి విశేషాలను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక పంచుకోండి.